హాయ్ ఫ్రెండ్స్, కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ ఓ టెంపుల్కి వెళ్ళాను. మన సబ్స్క్రైబర్ ఫ్రెండ్స్ టెంపుల్ వీడియోస్ కావాలంటున్నారు కదా, అందుకే మల్లప్ప గుట్టపై స్వయంభువుగా వెలసిన మల్లికార్జున స్వామిని చూపిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చుక్కాపూర్ పంచాయతీ చెన్నారం గ్రామంలో ఉన్న మల్లప్ప గుట్టపై ఈ మహిమాన్విత ఆలయం ఉంది. హైదరాబాద్ నుంచి ఈ టెంపుల్ రఫ్లీ 75 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. నేషనల్ హైవే 765 పై కట్టాల్ వైపుగా వెళ్లాల్సి ఉంటుంది. గూగుల్ మ్యాప్స్ లింక్ ఇతర వివరాల్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ ఆలయ దర్శనానికి మార్నింగ్ 7 o'clockకి రూమ్ నుంచి బయలుదేరాను. ఈ జర్నీ చాలా బాగుంది. హైవేపై కాబట్టి త్వరగా వెళ్లే వీలుంది. మొత్తం రూట్ గ్రీనరీతో ఉంది. మార్నింగ్ 8 o'clockకి దారిలో ఓ చోట బ్రేక్ఫాస్ట్ చేశాను. టిఫిన్ బాగుంది. ఇది మల్లప్ప గుట్టకు ఎంట్రన్స్. ఇక్కడి నుంచి 2 కిలోమీటర్లు మట్టి రోడ్లో వెళ్లాల్సి ఉంటుంది. కార్లు కూడా వెళ్లే వీలుంది. పచ్చని ప్రకృతిలో ఈ జర్నీ బాగుంటుంది. ఇక్కడి నుంచి కొండపైకి వెళ్లేందుకు సీసీ రోడ్డు ఉంది. 1 కిలోమీటర్ ఉంటుంది. ఇది ఘాట్ రోడ్ కాబట్టి నెమ్మదిగా జాగ్రత్తగా వెళ్ళాలి. రిటర్న్లో రోడ్డు దిగేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి అని నాకు అనిపించింది. చుట్టూ పచ్చని ప్రకృతి, చల్లని గాలులతో ఈ గుట్టపై చాలా బాగుంది. ఉదయం 10 o'clockకి ఆలయాన్ని చేరాను. నేను వెళ్ళినప్పుడు ఆలయం తెరిచిలేదు. అయినా స్వామిని దర్శించుకునే వీలు ఉంది. ఇక్కడ మనం 2 శివలింగాలను దర్శించుకోవచ్చు. ఒకటి స్వయంభువుగా వెలసిన మల్లికార్జున స్వామి కాగా, రెండోది స్థానికులు ప్రతిష్ఠించినది. పూర్వం నుంచి ఇక్కడ చిన్న ఆలయం ఉండేది. 2015లో స్థానికులు విరాళాలు వేసుకొని దీన్ని పునర్నిర్మించారు. 2022లో సీసీ రోడ్డు వేశారు. ఇంకా అభివృద్ధి చేస్తున్నారు. మరిన్ని ఆలయాలు నిర్మిస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో దీన్ని డెవలప్ చేస్తే ఇది మరో యాదాద్రి అవ్వగలదు. అలా అయ్యేందుకు ఇక్కడ అన్ని రకాలుగా స్కోప్ ఉంది. ఈ ఆలయంలో మల్లికార్జున స్వామిపై భక్తులకు అపారమైన విశ్వాసం ఉంది. కోరిన కోరికలు ఖచ్చితంగా తీరుతాయని స్థానికులు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సమయంలో ఈ ఆలయంలో భారీ ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఉత్సవ విగ్రహాల్ని ఊరేగిస్తారు. అగ్నిగుండ మహోత్సవం, అఖండ దీపారాధన, రుద్రాభిషేకం, మల్లికార్జున స్వామి కళ్యాణం వంటివి నిర్వహిస్తారు. అలాగే భక్తులతో భజన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఆ సమయంలో తెలంగాణ నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తారు.
భక్తుల కోసం ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి. వాటర్ ఫెసిలిటీ ఉంది. ఎవరైనా ఇక్కడ స్టే చేయాలంటే వీలుగా ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇంకా మరిన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ కొండపై నుంచి చూస్తే ల్యాండ్స్కేప్ సీనరీస్ చాలా బాగున్నాయి. కనుచూపు మేరలో ఎటు చూసినా 360 డిగ్రీస్లో విశాలమైన ప్రపంచం కనిపిస్తోంది. గాలి బాగా వీస్తోంది. ఇదంతా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఈ కొండ కింద కిలోమీటర్ దూరంలో చిన్న జలపాతం కూడా ఉంది. భారీ వర్షాలు కురిసినప్పుడు అక్కడ ప్రవాహం కనిపిస్తుంది. నా వెనకాల ఒక స్టోన్ ఉంది చూసారా? ఇది మిగతా స్టోన్స్ కంటే డిఫరెంట్గా ఉంది. పైన యు ఆకారంలో చెక్కినట్లుగా ఉంది. కానీ ఇది న్యాచురల్గానే ఫార్మేషన్ అని అనుకోవచ్చు. ఇక్కడ ఇంకా పెద్ద పెద్ద బండరాళ్ళు చాలా ఉన్నాయి. ఈ లొకేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇక్కడ నాకు రెండు విషయాలు స్పెషల్గా అనిపించాయి. ఒకటి ఏంటంటే ఇక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంది. పర్ఫెక్ట్గా అసలు ఎట్లాంటి సౌండ్స్, ఈ హారన్లు, ఈ గోల ఏది లేకుండా ప్యూర్ సైలెన్స్ ఉంది. ఈవెన్ మనకి ఇక్కడ ఈ కాస్మిక్ తరంగాల సౌండ్ కూడా మనకి అప్పుడప్పుడు ప్యూర్ సైలెన్స్ ఉన్నప్పుడు వినిపిస్తుంది. మెడిటేషన్ చేసేటప్పుడు వినిపిస్తుంది కదా, అట్లాంటి సౌండ్ ఇక్కడ మనకు వినిపిస్తుంది. అంటే ఈరోజు నేను ఒక్కడనే ఉన్నాను కాబట్టి ఇక్కడ ఎట్లాంటి ఇంకెవరు లేరు కాబట్టి ఇక ధ్వనులు ఏమీ లేవు. బట్ న్యాచురల్గా ఈ స్పెషల్ అయితే ఇక్కడ కనిపించింది. ఇంకా రెండోది, ఈ ఏరియా మొత్తం ఒక డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నాయి. షూటింగ్ స్పాట్స్ కోసం కానీ, సెల్ఫీలు తీసుకోవడానికి, ఫోటోషూట్లు, ఫోటోగ్రఫీ, వీటన్నిటికీ కూడా ఈ ఏరియా బాగుంది ప్యూర్గా. ఇంకా ఇది ఈ సిటీస్కి కొంచెం దూరంగా ఉండటం వల్ల ఇంకా డెవలప్మెంట్ అనేది, అంటే సిటీ డెవలప్మెంట్ టైప్లో రాకపోవడం వల్ల ఇంకా ఇక్కడ నేచర్ అనేది క్లియర్గా కనిపిస్తోంది. ఆహ్లాదకరంగా ఉంది. ఇక్కడ పెద్ద పెద్ద బండరాళ్ళు ఉండడం వల్ల ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఒక డిఫరెంట్ ప్లేస్కి వచ్చిన ఫీల్ అయితే ఖచ్చితంగా కలుగుతోంది. వీకెండ్లో సరదాగా ట్రిప్కి వెళ్ళాలనుకునేవారు, సెల్ఫీలు, ఫోటోషూట్స్ తీసుకోవాలి అనుకునేవారు, కార్తీక మాసంలో వనభోజనాలకు వెళ్ళాలి అనుకునేవారు ఇక్కడికి వస్తున్నారు. భక్తి భావంతో పాటు ప్రకృతిలో కాసేపు గడిపి స్వచ్ఛమైన గాలిని పీల్చుతున్నారు. ఇది చూడండి, ఇక్కడంతా ఓపెన్ ప్లేస్ ఉంది. దూరంగా హిల్స్ ఉన్నాయి. చుట్టుపక్కల క్రాప్స్ అంతా అన్నీ ఉన్నాయి. ఫుల్గా నేచర్ ఉంది. నేచర్లో తిరగాలి, కాసేపు ఆహ్లాదకరమైన ప్రదేశంలో ఉండాలి అనుకునే వారికి ఇంతకంటే ఏం కావాలి? ఇక్కడ పక్షుల కిలకిలా రావాలు కూడా బాగా వినిపిస్తున్నాయి. ఎంత ఎండ ఉన్నప్పటికీ కూడా చాలా పీస్ఫుల్గా, హ్యాపీగా ఉంది. ఇక్కడ చూడండి, ఒక చిన్న శివలింగం ఉంది. బహుశా జాతర టైంలో ఇక్కడికి కూడా వచ్చి పూజలు చేస్తారేమో. టెంపుల్కి ఒక 100 మీటర్స్ దూరంలో ఇది ఉంది. ఈ పెద్ద స్టోన్ కింద ఒక చిన్న గుహలాగా
కాసేపు కూర్చోవడానికి వీలుగా ఉండేలాగా ఏర్పాటు ఉంది. ఇది న్యాచురల్ ఫార్మేషనే. ఇవి మల్లప్ప గుట్టపై వెలసిన మల్లికార్జున స్వామి ఆలయ విశేషాలు. ఇక్కడి మరిన్ని సీనరీస్, విజువల్స్, విలేజ్ అందాలను ఇప్పుడు చూపిస్తున్నాను. మీకు టైం ఉంటే చూడండి. నెక్స్ట్ మరో ట్రిప్తో పలకరిస్తాను. టేక్ కేర్, బాయ్.